తిమ్మరసు యొక్క సమాధి మొత్తం శిథిలా వ్యవస్థలో అయిపోయింది. ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోవాల్సిందిగా. ఆల్మోస్ట్ ఇది ఎన్ని ఇయర్స్, దీని వయసు ఎన్ని సంవత్సరాల కిందది ఇది సమాధి? దాదాపు ఒక 450 ఇయర్స్ బ్యాక్ ఉంటుంది. అంతేనా? శ్రీనివాసదేవరాయ లైఫ్ అంతేనా? 100 ఇయర్స్ బ్యాక్ ఆయన చనిపోయాడు అంతేనా? 500 సంవత్సరాల కింద రెడ్డి షూటింగ్ జరిగిన ప్లేస్ ఇక్కడ పార్వార్పేట సీన్ జరిగారంట. అక్కడే చూడండి, ఆ సినిమాలో దునియా విజయ్ గొర్రెని బలి ఇస్తాడంట. ఇదే ప్లేస్, ఈ గుండి ఇక్కడే చూడండి. ఈ లొకేషన్ అంతా మీరు చూసుకుంటారు, సినిమాలో చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూద్దాం రండి. ఈరోజు మనం పెనుగొండలో ఉన్నాం. మహామంత్రి తిమ్మరసు గారి సమాధి మీకు చూపించబోతున్నాను. ఈ సమాధికి మనం వెళ్ళాలంటే చూడండి, అడవి మార్గం కూడా మనం పెనుకొండ నుంచి 3 కిలోమీటర్ల లోపలికి రావాలండి. 3 కిలోమీటర్లు మీరు వెహికల్ అంటే వెహికల్ రావచ్చు, లేదా 2 వీలర్లో రావచ్చు, లేదా ఆటోలో మీకు కన్వీనియంట్ అనమాట. మేమైతే టౌన్లో ఉంటాం కాబట్టి బెంగళూరులో మాకు ఈ ప్రకృతి వాతావరణం ఎప్పుడు దొరకదు కాబట్టి మేము జాలీగా నడుచుకుంటూ వస్తున్నాం, నడుచుకొని వెళ్తున్నాను. రండి చూద్దాం. అంతేకాకుండా ఇక్కడ వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ స్పాట్ కూడా ఉంది. పార్పేట సీన్ ఇక్కడే తీశారంట, అది కూడా మీకు చూపిస్తాను. చాలా వండర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా వెనక వ్యూ ఎంత బాగుందో. దిస్ ఈజ్ పెనుగొండ ఫారెస్ట్, పెనుగొండ హిల్స్, పెనుగొండ కోట. ఓకే, ముందుగా మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ కూడా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యాన్ పెన్తో షేర్ చేయండి. కమానిక వెళ్ళిపోదాం, లెట్స్ గో. కొండ పైన కనిపించేది చూడండి, ఆ కొండ పైన కనిపించే యోగి నరసింహస్వామి దేవాలయం. పైకి వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు అవుతుంది. చూడండి, ఈ దారి చూస్తున్నారు కదా, ఇది మన తిమ్మరసు సమాధికి వెళ్ళే దారి. రండి చూద్దాం. రెడ్డి షూటింగ్ జరిగిన ప్లేస్ ఇక్కడ పార్వార్పేట సీన్ జరిగారంట. ఆ సినిమాలో విలన్ ఆయన ఎవరు, కన్నడ యాక్టర్ దునియా విజయ్. ఆ మట్టి రోడ్లోంచి దిగి ఇట్లా వస్తారంట. నాకైతే నేను సినిమా చూడలే, నాకు తెలియదు. ఈ అబ్బాయి చెప్తున్నాడు, మరి ఎలా ఉందో చూడాలి. ఇక్కడ వచ్చి గొర్రెనేం బలిస్తారంట ఈ రాయి దగ్గర. ఇక్కడే చూడండి, ఆ సినిమాలో దునియా విజయ్ గొర్రెని బలి ఇస్తాడంట. ఇదే ప్లేస్, ఈ గుండి ఇక్కడే చూడండి. ఈ లొకేషన్ అంతా మీరు చూసుకుంటారు, సినిమాలో చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే,
తిమ్మరు సమాజ్ చూసే ముందు ఒక్క సెకండ్ ఫ్రెండ్స్. ఈ నెల 14న సంక్రాంతి సందర్భంగా నా దర్శకత్వంలో అడవిలో అంజమామ గంజల్డు షార్ట్ ఫిల్మ్ వస్తుంది. పక్కా కామెడీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్తో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. తిమ్మరసు గుర్రం సమాధి అంటే చాలా మంది ఆదోగుతుంది. శ్రీకృష్ణదేవరాయలు చూడండి, అప్పట్లో కట్టడం చూడండి ఎట్లా కట్టారు. సమాధిని కూడా చూడండి, రాయికి మధ్య చూడండి గ్యాప్ చూడండి ఎట్లుందో. ఇన్ని రోజులైనా కూడా కేవలం గారతో కట్టారు. అది చూస్తున్నారు కదా మీరు, చూడండి ఎలా ఉందో కట్టడం అనేది. చాలా వండర్గా ఉంటుంది. లోపల సమాధి లేదు, ఇల్లు మాత్రం ఉంది ఇది. ఓకే 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 చూడండి ఫ్రెండ్స్, ఇదే తిమ్మరసు గారి సమాధి. తిమ్మరసు గారు అంటే మీకు తెలుసు కదా, హిస్టరీ గురించి కొద్దిగా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. విజయనగర సామ్రాజ్య నేత శ్రీకృష్ణదేవరాయల వారి రాజ్యానికి మంత్రి తిమ్మరసు గారు. ఇది తిమ్మరసు గారి సమాధి. అంటే తిమ్మరసు గారు చనిపోయినప్పుడు ఇక్కడ పూడ్చి పెట్టారు. హిస్టరీ గురించి చెప్పుకొని పోతే శ్రీకృష్ణదేవరాయల వారి రెండవ రాజధాని పెనుగొండ. ఇక్కడ గవర్నమెంట్లో చూపించాను ఇంతకుముందే, నా వీడియోలో ఉంది. తిమ్మరసు జైలు కూడా చూపించాను, చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. ఈ గవర్నమెంట్లో వచ్చేసి మన పెనుగొండ రెండవ రాజధాని. గవర్నమెంట్లో వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల కుమారుడుపై విషప్రయోగం చేశాడు తిమ్మరసు గారు మంత్రి అని చెప్పి ఆయన పైన ఒక ఫిర్యాదు వస్తుంది. ఫిర్యాదు అంటే అపవాదు, కంప్లైంట్ వస్తుంది. అందువల్ల అతన్ని శ్రీకృష్ణదేవరాయలు అనుమానించి అక్కడ బందీఖానాలో 3 ఏళ్ళు బంధిస్తాడనమాట. తర్వాత వచ్చేసి నిజం తెలుసుకుంటాడు శ్రీకృష్ణదేవరాయల వారు. తన కుమారునికి విషం పెట్టి చంపింది, విష ప్రయోగం చేసింది తిమ్మరసు గారు కాదు, తన రెండవ భార్య అని తప్పు తెలుసుకొని మళ్ళీ తన అప్పాజీగా పిలిచేవాడు కదా తిమ్మరసుని. అంటే సొంత తండ్రిగా భావించేవాడు అనమాట. ఆయన అప్పాజీగా పిలిచేవాడు. తర్వాత ఆయన బాధపడి శ్రీకృష్ణదేవరాయలు కూడా కన్నుగుట్లు పీకే ఇస్తాడనమాట. ఈయన తప్పు చేశాడని చెప్పి శ్రీకృష్ణదేవరాయల వారు మన తిమ్మరసు గారి కళ్ళగుడ్డు కూడా పీకేసి బందీఖానాలో బంధిస్తాడు. తర్వాత ఆయన నిజం తెలుసుకుని తన భార్య అనేది చేసిన విశ్వప్రయోగం తన కొడుకుపై తిమ్మరసు గారు కాదని చెప్పి ఆయన చాలా బాధపడిపోయి మళ్ళీ అక్కడ చేసుకుంటే ఇంకొద్దండి, ఒకసారి నింద వచ్చిన తర్వాత నాకు అవసరం లేదని కూడా చెప్పినంత మహోన్నతమైన మహా వ్యక్తి తిమ్మరసు గారు. మీకు హిస్టరీ ఏమైనా తెలియకపోతే మహామంత్రి తిమ్మరసు చూడండి. అందులో శ్రీకృష్ణదేవరాయలు ఎన్టీఆర్ గారు, మహామంత్రి తిమ్మరసుగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అద్భుతంగా నటించారు. ఈ జనరేషన్ తెలియదేమో కానీ మా జనరేషన్ బాగా తెలుసు. మీరు చూడండి, తెలియకపోతే చూసి తెలుసుకోండి. లేదు తెనాలి రామకృష్ణ చూసినా కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మహామంత్రి తిమ్మరసు గారి గురించి తెలుసు. దీంట్లో నాకు తెలిసిన హిస్టరీ నేను చెప్పాను. ఈ హిస్టరీలో ఏమైనా పార్ట్ ఉంటే, కొన్ని తప్పులు ఉంటే క్షమించండి. పూర్తి ఉండే హిస్టరీ నేను చెప్పాను, నాకు తెలిసిన హిస్టరీ చెప్పాను. పూర్తి నాకే అంతా తెలిసినట్టు నేను చెప్పట్లేదు, కాబట్టి మీరు అర్థం చేసుకోండి. రండి లోకి వెళ్ళి సమాధి ఎలా ఉందో లోకి చూద్దాం. దాంట్లో మీకు ఏమైనా తప్పులు ఉన్నా, ఈ హిస్టరీ మీకు నాకు తెలియకుండా ఏమైనా మీకు తెలిసిన హిస్టరీ ఉంటే దయచేసి కామెంట్లో తెలియజేయండి. అంతేకాకుండా ఇక్కడ మన సత్యసాయి జిల్లాలో మీరు చూపించేమైనా మీ ఊరి దగ్గర ఏమైనా ఎవరికి తెలియని అతి పురాతనమైన టెంపుల్స్ కానీ, మంచి వండర్ హిస్టారికల్ ప్లేసెస్ కానీ, చెరువులు కానీ ఏమైనా మంచి ఉంటే మీరు మా ఊరికి వచ్చి వీడియో తీయండి సార్ అని చెప్పి మీరు కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా మేము వస్తాం, ఆ వీడియోలు తీస్తాం, మా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, 10 మంది చూస్తారు. మనకు మరుగుపడిపోయిన హిస్టారికల్ ప్లేసెస్ కానీ, మంచి మంచి టెంపుల్స్ కానీ ప్రజల ముందు తీసుకొచ్చే ఉద్దేశమే ఈ చూద్దాం రండి ఛానల్ యొక్క ఉద్దేశం. రండి ఫ్రెండ్స్, వెళ్ళే ముందు నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. రండి లోనికి చూద్దాం. ఓకే, అప్పట్లో చూడండి ఏ విధంగా కట్టారో. లోపల ఆ రాతి కట్టడం చూడండి, డూమ్ ఆకారం ఎంత, ఇదంతా ముస్లిం ప్రజల స్టైల్ చాలా బాగుంది. చుట్టూ ఇదంతా తీసేది. ఓకే, దీన్నే మనం తిమ్మరసు సమాధి అంటాం అనమాట. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో తిమ్మరసు యొక్క సమాధి. మొత్తం శిథిలా వ్యవస్థలో అయిపోయింది. ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోవాల్సిందిగా. ఆల్మోస్ట్ ఇది ఎన్ని ఇయర్స్, దీని వయసు ఎన్ని సంవత్సరాల కిందది ఇది సమాధి? దాదాపు ఒక 450 years బ్యాక్ ఉంటుంది. అంతేనా? శ్రీకృష్ణదేవరాయల లైఫ్ అంతేనా? 600 years బ్యాక్ ఆయన చనిపోయాడు, అంతేనా? 500 సంవత్సరాల కింద. 500 సంవత్సరాల కింద అంటే ఇయర్ చెప్పగలవా? ఐడియా లేదు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని మనం చదువుకున్నాం కదా.
ఐడియా లేదు, డేట్ కూడా ఐడియా లేదు. ఆహాహా. కావాల్సిందే గూగుల్లో సెర్చ్ చేయండి, ఆయన చనిపోయిన డేట్. గూగుల్ వాళ్ళు సెర్చ్ చేస్తాం, మనం ఇంత కష్టపడి వీడియోలు తీసి పెట్టడం ఎందుకు? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే కదా మనము ఛానల్ పెట్టింది. మళ్ళీ ఈయన వచ్చి మనకి గుంటూరు జిల్లాలో ఎక్కడ పుట్టినట్లున్నారు, మనకి ఫర్దర్గా తెలియదు మీకు. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఫ్రెండ్స్, ఈరోజు పెనుగొండలో తిమ్మరసు సమాధి కానివ్వండి, పార్పేట కానివ్వండి, అక్కడ టెంపుల్ తీసాము అన్నీ కానివ్వండి. కెమెరామ్యాన్ మాత్రం ఇతని పేరు అబ్దుల్. ఏఎం విహారీ యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ అనమాట. ఆ యూట్యూబ్ ఛానల్ స్థాపించి ఆయన కూడా మంచి మంచి వీడియోలు చేస్తున్నాడు. మన అనంతపురం జిల్లా మడకశిర వాసులమే, మా ఇద్దరిది ఒకే ఊరే. మడకశిర వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ చూడండి, లైక్ చేయండి. ఇందు ముందే మడకశిర చెరువు హిస్టరీ గురించి బాగా రీసెర్చ్ చేశాడు, కానీ వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసి, కానీ ఆ వీడియోలో అవన్నీ చెప్పలేకపోయాడు. అదే నేను డిసప్పాయింటెడ్గా ఉంది. త్వరలో మేమిద్దరు కలిసి రీసెర్చ్ చేసి మరొక వీడియోతో వద్దాం. ఇతనికి ఒక లైక్ చేసి ఆయన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి చేయండి. హాయ్ చెప్పండి. హాయ్ అండి. చూద్దాం రండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం రండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈయన కూడా చాలా కష్టపడుతున్నాడు, సపోర్ట్ చేయండి. మాలాంటి చిన్న యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు చెప్పు, మైక్ పట్టుకోండి. ఓకే ఓకే. చూద్దాం రండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి చిన్న యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రోత్సాహం ఇస్తే మేము ఎక్కడి వరకు అయినా వస్తాం. అది ఏఎం విహారీ. చూద్దాం రండి. ఏం మైత్రి మూవీ మేకర్స్ లా మా ఛానల్స్ ఒకటే ఉంటాయి. ఓకే, బాయ్.